అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు మీరు, కుటుంబాలు, పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? క్షేమంగా ఉన్నారని మేము నమ్ముచున్నాం. మన ప్రభువు నిండుకాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చున్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మనము వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే యెషయా గ్రంథంలో నుంచి 30వ అధ్యాయము 18వ వచనం. ఐజయా చాప్టర్ 30 వర్సెస్ 18. యెషయా గ్రంథంలో నుంచి 30 అధ్యాయము 18వ వచనం. కావున మీ యందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనకి మంచి చక్కని వాగ్దానం అండి. దేవుడు ఈరోజు మన పట్ల దయ చూపించబోతున్నాడు. ఆయన కరుణించబోతున్నాడు. మనల్ని దయ చూపించబోతున్నాడు, కరుణించబోతున్నాడు. రెండు విషయాలు ఈరోజు జ్ఞాపకం పెట్టుకోండి. ఈరోజు మంచి చక్కని వాగ్దానంతో దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు కాబట్టి మనం ప్రారంభం చేసి ఈ వాగ్దానాన్ని మన సొంతం చేసుకోవాలి, రుజువు చేసుకోవాలి. కావున మీ యందు దయచూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. దేవుడు మన పట్ల ఈరోజు దయచూపాలని ఆలస్యం చేస్తున్నాడు అన్నాడు కదా. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఒకసారి మనం గమనించుకున్నట్లయితే, ఎవరికైతే దయగలిగిన హృదయం ఉంటుందో వారి పట్ల దేవుడు దయ చూపాలని ఆలస్యం చేస్తున్నాడు. 18వ కీర్తనలో దయగల వారి పట్ల నేను దయ చూపించే దేవుణ్ణి ఉన్నాను అన్నాడు. వినయము గారి వారి ఎడల నేను వినయముగా నడుచుకుంటానన్నాడు దేవుడు. సద్భావం గల వారి ఎడల సద్భావం చూపించదను, కఠిన ఎడల నేను వికటముగా నడుచుకుందును అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు మరి దేవుడు నీ పట్ల దయ చూపించాలని ఆశపడుతున్నాడు. మరి ఇతరుల పట్ల నువ్వు దయ చూపించే మనస్సు నీకుందా? ఇతరుల పట్ల నువ్వు దయ చూపించాలి కదా. దేవుడు మన పట్ల దయ చూపిస్తాడు. పాపులమైన మనల్ని ఖచ్చితంగా దయ చూపిస్తాడండి. మరి మనము ఇతరుల పట్ల దయ చూపించాలి. దేవుని యొక్క దయ మనకి ఎంతో అవసరం. అలాగనే మనుషుల యొక్క దయ కూడా అంతే అవసరం కదా. అందుకని ఇతరులు మనం కనికరించాలి, ఇతరుల పట్ల మనం దయ చూపించాలి. ఎందుకంటే ఒకనొక సమయంలో వారి దయ కూడా మనకి ఎంతో అవసరమై ఉంటుంది అనమాట, మనుషుల యొక్క దయ కదా. అందుకనే పౌరుడైన సమూయేలు దేవుని యొక్క మందిరంలో వాళ్ళ తల్లిదండ్రులు విడిచిపెట్టినప్పుడు అతడు దేవుని దయ యందును మనుషుల యొక్క దయ యందును ఎదుగుచున్నాడంట. చూడండి 2:26లో చూడండి, చదువుతాను. బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లుచుండెను. హల్లెలూయా. దేవుని యొక్క దయ సమూయేలు పట్ల ఉంది. మన మనుషుల దయ ఎందుకు? సమూయేలుకి మనుషుల యొక్క దయ కూడా ఎంతో అవసరం. మనుషుల యొక్క అవసరం కూడా మనకి ఎంతో అవసరం ఉంటుందన్న. ఎందుకు పనికిరాని వారితో కూడా మనకి ఏదో ఒక రోజు అవసరం వస్తుందండి. హల్లెలూయా. అందుకని ఎవరిని తృణీకరించొద్దు. నాకు దేవుడు ఉన్నాడు, మీరు అవసరం లేదు, పోండి అనకూడదు. దేవుని యొక్క దయ మనకి ఎంతైతే అవసరమో, దేవుడు మన పట్ల ఎంత దయ చూపిస్తున్నాడో, మనుషుల పట్ల మనం దయగలిగిన వారంగా మనం ఉన్నప్పుడు, వాళ్ళు ఒకనొక సమయంలో దేవుడు మనకి ఇవ్వదని అవసరం వచ్చినప్పుడు ఎవరైతే నువ్వు తృణీకరిస్తావో వారినే దేవుడు ప్రేరేపిస్తాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం చేయమని. మరి ముఖం ఎప్పుడు వాళ్ళ మన కుటుంబానికి వచ్చి ముఖం ఎక్కడ పెట్టుకుంటావు? నువ్వు వారిని తృణీకరించినావు కదా, వాళ్ళతో జగడం పెట్టుకున్నావు కదా. వాళ్ళ ద్వారా దేవుడు నీ పట్ల నీకు దయ చూపించాలని ఆశపడుతున్నాడు. దేవుడు వారినే పంపిస్తున్నాడు, నీకు దయ చూపించని, పో నా కుమారుడికి దయ చూపించని, వాళ్ళకి సహాయం చేయమని. అప్పుడు ఎలాగా నీ పరిస్థితి? అందుకనే అందరి పట్ల, మనుషుల పట్ల కూడా మనం దయ కలిగి నడుచుకోవాలి. మనుషుల దయ ఎందునో చూడండి, దేవుని దయ ఎందునో మనుషుల దయ ఎందునో వర్ధిల్లుచున్నాడు సమూయేలు భక్తుడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నెహెమ్యాకి దయ చూపించాడు, ప్రేరేపించాడు. యెరూషలేము గుమ్మములు కాల్చబడిపోయి, ఇప్పుడు మరి ఎలాగ చేయాలి? నేను యెరూషలేము గుమ్మాలు కట్టాలని అతనికి ఎంతో బాధ కలిగింది. తన రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు కొన్ని దినాలు సెలవు కావాలి, నాకు నా ఊరికి పోవాలి, నా సొంత ఊరికి. ఈ మధ్యగా మందిరాలన్నీ పడిపోయి ఉన్నాయి, గుమ్మములు కాల్చబడి ఉన్నాయి, నేను వెళ్ళి అక్కడ మందిరాలను తిరిగి నిలబెట్టాలని నాకు
నేను నాకు లీవ్ కావాలని అడిగినప్పుడు, ఎన్ని రోజులు అవుతుంది నువ్వు తిరిగి వచ్చేదానికని రాజు అన్నాడు. అయ్యా మందిరం అంతా కట్టబడిన తర్వాత నేను తిరిగి వస్తాను అని చెప్పినప్పుడు, సరే నేను వెళ్ళి రావచ్చు అన్నప్పుడు, అయ్యా ఒక చిన్న మనవి, మీ యొక్క దయ ఎంతో అవసరం. మీరు మా పట్ల మీ యొక్క ఉత్తరవాదుల్ని, మీ యొక్క అధికారుల పట్ల మా పట్ల దయ చూపించమని చెప్పండి. ఎందుకంటే మందిరం కట్టడానికి కొంత అవసరమైనది. అడవిలో మాకు మ్రాణులు కావాలి, కొన్ని అవసరాలు, కొన్ని వస్తువులు కావాలి అని చెప్పినప్పుడు, అడవి యొక్క చూడండి ఆ సేనాధిపతులకి, ఆ గుర్రపు రౌతులను వాళ్ళకి ఒక ఉత్తరం రాసి పంపించాడు అనమాట. నువ్వు వెళ్ళి వాళ్ళకి ఇవ్వు, వారు నీకు సహాయం చేస్తారని చెప్పినప్పుడు నెహెమ్యా వెళ్ళి అక్కడికి అడవి ప్రాంతానికి వెళ్ళి ఆ తాకీదులు, రాజు చెప్పినటువంటి తాకీదులను అప్పగించినప్పుడు వాళ్ళు అతనితో కూడా వచ్చి అతనికి సహకారంగా ఆ మ్రాణులన్నీ నరుక్కొని వచ్చి మందిరం కట్టడానికి వాళ్ళకి నెహెమ్యా కూడా జతలో ఉండి వాళ్ళ మందిరం కట్టించారనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అవును, నెహెమ్యా గ్రంథంలో 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఇదియుగాక రాజుతో నేను ఎట్లాంటి రాజునకు అనుకూలమైతే యూదా దేశమున నేను చేరే వరకు నన్ను దాటించినట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను, పట్టణ ప్రకారమును, మందిరముతో సంబంధించిన కోటగుమ్మములకును, నేను ప్రవేశింపబోవు ఇంటికిని దూలంలో మ్రాణులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను నా కాయో, ఆసోపునకు ఒక తాకీదు ఇయ్యుడని అడిగి తిని. చూడండి, అడవి మ్రాణులు వాళ్ళందరూ కాపలా కాసేటువంటి ఆశోపునకు, అయ్యా నువ్వు ఆజ్ఞిస్తే వాళ్ళకు సహాయం చేస్తారని అడిగి తిని, అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తం కొలది రాజు నా మనవి ఆలకించాను. చూడండి, రాజు నెహెమ్యా పట్ల దయ చూపించాడు. రాజు నెహెమ్యా పట్ల లివ్విచ్చాడు. అంతేకాకుండా అతని అడవిలో నుంచి కొన్ని మ్రాణులు, కొన్ని వస్తువులు, కావాల్సిన వస్తువులన్నీ కూడా ఆసాపునకు లెటర్ రాసి ఆజ్ఞాపించాడు అతనికి సహాయం చేయమని. మనుషుల దయ కూడా మనకి ఎంతో అవసరం అండి. మందిరం కట్టడానికి నెహెమ్యా ఒక్కడి వల్ల అవుతుందా? ఒక్కడి వల్ల కాదు. దేవుడు కృప చూపిస్తున్నాడు, దేవుడు మన పట్ల దయ చూపిస్తున్నాడు. ఇప్పుడు మనుషుల పట్ల కూడా మనం దయ కలిగి ఉండాలన్నమాట. అందరినీ జగడం పెట్టుకొని, కొంతమంది అయితే అందరితో జగడం పెట్టుకొని నాకు ఎవరు వద్దులే పోండి అంటాడు. కానీ ఒకరోజు నువ్వు ఒక్కడివే, నీకు సమస్య వచ్చినప్పుడు ఎవరు చూస్తారు? దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ శత్రువుని ప్రేరేపిస్తాడు, నా కుమారుడికి సహాయం చేయపో అని. మరి వాళ్ళు ఎలాగొస్తారు? నేను పోనని వాళ్ళు వెనక్కి తిరిగితే మన పరిస్థితి ఎలాగుంటుంది? అందుకని అందరి పట్ల కూడా మనము, మనుషుల పట్ల కూడా ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు మన పట్ల దయ చూపిస్తున్నాడు. మనుషుల దయ కూడా మనకి ఎంతో అవసరం. ఇతరుల పట్ల నువ్వు దయ చూపించు, దయతో మాట్లాడు, శత్రువును కూడా మాట్లాడించు. శత్రువులతో కూడా మనకి ఎంతో సహాయం అవసరం ఉంటుంది. ఎందుకు పనికిరేవారితో కూడా మనకు సహాయం ఎంతో అవసరం ఉంటుంది. కానీ దేవుడు ఈరోజు మనల్ని దయ చూపించాలని ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు కూడా అలాగ దయ చూపించేవాడిగా మారాలి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరి పట్ల దయ చూపించలేదు, ఇతరుల పట్ల కూడా నువ్వు దయ చూపించే వ్యక్తిగా ఉండాలి. మనుషుల పట్ల కూడా నువ్వు దయ చూపించు. మనుషుల దయ, దేవుని యొక్క దయ, మనుషుల దయ ఎంతో అవసరం. మన సమయాలు దేవుని దయ, నాకు దేవుని దయ వల్ల దయ ఎందును, మనుషుల యొక్క దయ ఎందును ఎదుగుచూ వర్తిల్లుతూ వస్తున్నాడు అనమాట. చూసారా? కాబట్టి యేసు ప్రభు కూడా ఆయన పుట్టినప్పుడు బాలుడైనటువంటి ప్రభు, చూడండి లూకా సువార్తలో 2:52 వచనంలో ఆయన ఎలాగ దేవుని యొక్క దయ ఎందును, మనుషుల దయ ఎందును ఎలాగ ఎదుగుతున్నాడు. చూడండి 52 వచనంలో, నేను జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ ఎందును మనుషుల దయ ఎందును వర్ధిల్లుచుండెను. హల్లెలూయా. మరి ప్రభువుకి దేవుని దయ ఉంటే చాలదా? మన మనుషుల దయ ఎందుకు? మనుషుల దయ కూడా అవసరము. యేసు ప్రభుతో కూడా శిష్యులు ఉండాలి. శిష్యులు ఎంతో అవసరమైనది యేసు ప్రభుకి. శిష్యులు ఎంతో అవసరం. దేవుడికి మరి యోనా అవసరము. అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు అవసరం పడుతుంది. కాబట్టి మనం ఎవరిని కూడా తృణీకరించకూడదు. దేవుడు మన పట్ల దయ చూపించినట్లు ఇతరుల పట్ల కూడా మనము దయ చూపించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. మనుషుల సహాయం కూడా ఎంతో అవసరం. మనుషుల దయ మనకు ఎంతో అవసరము. అందుకనే ఇతరుల పట్ల కూడా మనం దయ చూపించడం నేర్చుకోవాలి. అందుకే దేవుడు ఆలస్యం చేస్తున్నాను, నేను మిమ్మల్ని మీ యందు దయ చూపించాలని నేను ఆలస్యం చేస్తున్నాను, మిమ్మల్ని కరుణించవాలని నేను నిలబడి ఉన్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. మిమ్మల్ని కరుణించవాలని నేను నిలబడి ఉన్నాను అన్నాడు దేవుని దయ వల్ల. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరిని కూడా మనం ఈరోజు తృణీకరించకూడదు. దేవుని పట్ల ఈరోజు దయ చూపించాలని, కరుణ చూపించాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు కదా. అదే ప్రేమ నువ్వు కూడా కలిగి ఉండి ఇతరుల పట్ల దయ చూపించు, ఇతరుల పట్ల కరుణ చూపించు.
దేవుడు ఖచ్చితంగా మనకు తోడయండి. అన్ని విధాలుగా దేవుడు మనకి ఈరోజు దయ చూపించబోతున్నాడు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. బాలుడైన సమయంలో మరి చూడండి, మనుషులు దయందును ఎదుగుతున్నాడు. మన ప్రభువు కూడా జ్ఞానమందును, వయసు ఎందును, దేవుని దయందును, మనుషుల దయందు కూడా ఎదుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. తల్లిదండ్రుల యొక్క దయ కూడా ఎంత అవసరమైంది యేసు ప్రభుకి పుట్టినప్పుడు కదా. అలాగే మనం ఎవరిని కూడా తల్లిదండ్రులు తృణీకరించకూడదు. తల్లిదండ్రుల పట్ల కూడా మనం దయ చూపించాలి. ఈరోజు తల్లిదండ్రులు తృణీకరించే వారు మనం ఉండకూడదు. వాళ్ళకి సహపౌరులుగా సహాయం చేయాలి. మనం తోటి సహోదరులు ఎవరిని తృణీకరించకూడదు. ఎవరిని కూడా మనము శత్రువులుగా చేసుకోకూడదండి. వాళ్ళ మనుషుల దయ కూడా మనకి ఎంతో అవసరమైనది. ఈరోజు నీ పట్ల దేవుడు దయ చూపించినట్లు ఇతరుల పట్ల కూడా దయ చూపించు. ఖచ్చితంగా దేవుడు మనకు తోడై ఉంచాడు. ఆమేన్. హల్లెలూయా. వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మీ కుటుంబాన్ని ఖచ్చితంగా దయ చూపించి దీవించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వీడియో ఈ రోజు నాయన చక్కని మంచి వాగ్దానం ఇచ్చినందుకు మీకు వందన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వీడియో చూస్తున్న వాళ్ళందరి పట్ల నువ్వు దయ చూపించండి, కరుణ చూపించండి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా నాయన మనుషుల దయందు కూడా నాయన మనుషుల పట్ల కూడా దయ చూపించాలి. ఎందుకంటే మనుషుల దయ కూడా ఎంతో అవసరం ప్రభువా. వాళ్ళ ద్వారా మాకు ఎంతో మరి మనుషుల ద్వారా కూడా నువ్వు కొన్నిసార్లు దయ చూపించే దేవుడు అంటున్నావు, సహాయం చేసే దేవుడు కదా ప్రభు. అది తెలుసుకొని ఈరోజు ఎంత జ్ఞానవంతమైన మాటలు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభు. ఎవరైతే సమస్యలో ఉన్నారో ప్రభు, ఎవరైతే నాయన మనుషులను శత్రువులు చేసుకొని ఈరోజు ఒంటరిగా ఉన్నారో వాళ్ళందరి పట్ల కృప చూపించండి. ఇతరుల పట్ల కూడా దయ చూపించే మాదిరిగా మనుషులకి జ్ఞానం తెచ్చేయమని ప్రార్థిస్తున్నాం స్వామి. ఎవరికైతే నాయన ఉద్యోగాలు ఎవరికి మంచి ఉద్యోగం తెచ్చండి. ఎవరికైతే వివాహ సంబంధాలు కుదరలేదు ఇంకా వాళ్ళ పట్ల మంచి కృప చూపించండి, దయ చూపించండి. మంచి వివాహ సంబంధాలు సమకూర్చండి. అనారోగ్యంతో బాధపడుతున్న మీ గాయపడిన హస్తాలతో ముట్టి స్వస్థపరచండి యేసయ్య. కృప చూపించండి. కుష్యములు, సమస్యలు, బాధలన్నీ కూడా తొలగించి మీ కృపతో నింపండి, మీ దయతో నింపండి, సహాయం తెచ్చామని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.